రిమ్స్ లో నువ్వు నీ కొడుకులు లక్షలాది కోట్లాది రూపాయలకు జీతాలు అమ్ముకుంటున్నారు. ఇవి నిరూపించడానికి నేను, నా భార్య, నా 4 సంవత్సరాల బిడ్డ, నా 8 నెలల కొడుకు మేమందరం తడి బట్టలతో వచ్చి దీపాయగూడెంలో హనుమాన్ మందిర్ దగ్గరైనా, జైనత్లో లక్ష్మీనారాయణ స్వామి గుడిలోనైనా ఎక్కడైనా తడి బట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నువ్వు లంచం తీసుకున్న దొంగ అని ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నువ్వు లంచం తీసుకొని దొంగ అయితే నువ్వు, నీ కొడుకులు, మీ కోడళ్ళు, మీ మనుమలు మనమరాళ్లతోని నువ్వు ప్రమాణం చేయడానికి కుటుంబంతో సహా సహకుటుంబ సపరివారంగా వస్తావా ప్రమాణం చేయడానికి? ఇది నేను అన్న మాట. ఆన్ ది రికార్డు ఉంది జోగురామన్న, చూసుకో. 15 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నావు. ఇంట్లో ఆడవాళ్ళని రాజకీయాల్లోకి, ఆడవాళ్ల పేరు మీద రాజకీయాల్లోకి లాగి పబ్బం గడుపుకునేది నువ్వు జోగురామన్న. నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పింది ఏంది? 10 నా కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి వస్తా, నా బిడ్డలతోని, నా భార్య బిడ్డలతోని. నువ్వు కూడా నీ భార్య బిడ్డలు, కోడళ్ళ కొడుకులతోని రా అని నేను అన్నది ఇది. దాన్ని నువ్వు రాజకీయ స్వప్రయోజనం కోసం వాడుకుంటావా? ఎంత నీచానికి దిగజారినవు జోగురామన్న. రిమ్స్ లో దమ్ముంటే అన్ని అంశాల్ని, నేను అదే చెప్తున్నా, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిషన్ వేయించుకో జోగురామన్న. లేదంటే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిషన్ జోగురామన్న వేయించుకోకపోతే ఖచ్చితంగా జోగురామన్న కోట్లాది రూపాయల్ని కొట్టేసినటువంటి దొంగ అని ఆదిలాబాద్ ప్రజలందరూ నమ్మవలసి వస్తుంది. ఆదిలాబాద్ ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంక్వైరీ కమిషన్ వేయించుకున్న తర్వాత నువ్వు నామినేషన్ వేయాలా? అనేక కోట్లాది రూపాయల ఆరోపణలు వస్తుంటే ఆరోపణల మీద సమాధానం చెప్పకుండా నువ్వు దొంగే పోలీసుని కొట్టినట్టుగా నువ్వు మా మీద క్రిమినల్ కేసులు పెట్టమంటావా? జోగురామన్న గారు, మీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని బొందబెట్టండి, రాజశేఖర్ రెడ్డి గారిని బొందబెట్టండి, టీడీపీ పార్టీని బొందబెట్టండి, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టండి అని ఎన్ని వందలాది సార్లు అన్నాడు. అంటే బొందబెట్టమని అంటే నీ మీద నీకు హత్యకు పురుకొల్పినట్ట జోగురామన్న గారు. అందుకే